నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కాకాణి. గుమ్మల్ల దిబ్బలో మైనర్ బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆయనపై కొవ్వూరు పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే విచారణను 2 సార్లు వాయిదా వేశారు పోలీసులు. మరోసారి కాకాణి వాయిదా వేశారు. ఇవాళ 10 గంటల 30 నిమిషాలకు విచారణకు హాజరు కానున్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు మాజీ మంత్రి కాకాణి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇవాళ విచారణకు హాజరవుతున్నారా? అంటే ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. 2 సార్లు పోలీసులు వాయిదా వేశారు. తర్వాత ఇవాళ ఒకసారి మధ్యలో ఆయన వాయిదా వేశారు. సో ఇవాళ విచారణకు హాజరవుతారా? విచారణలో ఎటువంటి అంశాలు విచారించే అవకాశం కనిపిస్తోంది? అయితే రాజేష్, ఇటీవల గుమ్మల దెబ్బలో మైనర్ బాలిక మృతి చెందడం జరిగింది. మృతి చెందినటువంటి క్రమంలో అక్కడికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లి పరామర్శించిన నేపథ్యంలో అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఆ మైనర్ బాలిక మృతి పట్ల కూడా ఇటు కూటమి ప్రభుత్వం పైన, అదే విధంగా ఆ మృతికి సంబంధించినటువంటి వాటిపైన కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పి అప్పుడు కోవూరు పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత ఆ యొక్క చేసినటువంటి నిరాధారమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల పైన కూడా విచారించాలని చెప్పి మొదటగా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డిని కోవూరు పోలీస్ స్టేషన్ లో విచారించేందుకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు విచారణ కూడా వాయిదా వేశారు. దాని తర్వాత మళ్ళీ రూరల్ నేరుగా తమ ఇంటికి వచ్చి విచారణ చేస్తారని చెప్పి 2వ సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా విచారణ జరగలేదు. తర్వాత మళ్ళీ 24వ తేదీ విచారణ జరిపే విధంగా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి క్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి లేఖ రాస్తూ నేను ఆ రోజు విచారణకు హాజరు కాలేను, 27వ తేదీ అంటే ఈ రోజు విచారణ అవుతానని చెప్పి కూడా ఆ లేఖలో పొందుపరచడంతో అయితే ఈ రోజు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కోవూరు పోలీస్ తో పాటు రూరల్ డీఎస్పీ ఆ యొక్క విచారణ కూడా చేయనున్నారు. అయితే ఈ విచారణలో ఆ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన పూర్తిగా విచారణ జరపనున్నారు. మీరు చేసినటువంటి ఆ నిరాధారమైన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఏ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమిటన్నటువంటి విషయాలన్నిటిపైన కూడా సురేంద్ర, ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించే సమయంలో ఏ అధికారులు ఉండే అవకాశం ఉంది? ఎంతమంది బృందం ఉండే అవకాశం కనపడుతోంది? అయితే కోవూరుకి సంబంధించినటువంటి సిఐఈతో పాటు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ జరగనుందని ఇప్పటి వరకు అయితే మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే రూరల్ డీఎస్పీ కార్యాలయంలో అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఇటు కాకానికి కానీ ఇటు పోలీసులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నటువంటి అంశంతోనే రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఈ యొక్క విచారణ చేస్తారు. మొదటగా కోవూరు పోలీస్ స్టేషన్ లో అక్కడ కోవూరుకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించిన నేతలందరూ వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని, అదేవిధంగా ఇంటి వద్ద కూడా కార్యకర్తలు భారీగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఈ రోజు ఆ యొక్క కోవూరుకి సంబంధించినటువంటి సిఐఈ అదేవిధంగా డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ జరగనుంది. ఈ విచారణలో మొత్తం కూడా ఆ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైనే పూర్తి విచారణ అయితే చేయనున్నారు. దాంతో ఈ యొక్క విచారణకి ఇప్పటికే 2 సార్లు పోలీసులు వాయిదా వేయడం, ఒకసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి వాయిదా వేయడంతో ఈసారి ఎన్నికలకు విచారణకు కూడా వస్తానని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులకి సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. దానికి పోలీసులు కూడా అంగీకరించి నేడు 10:30 నుంచి 11 గంటల లోపల ఈ యొక్క విచారణ అయితే చేయనున్నట్లు తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ నెల్లూరు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కాబోతున్నారు. గుమ్మల దిబ్బలో మైనర్ బాలిక మృతి కేసులో కొన్ని నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆయన పైన కేసు నమోదైంది కోవూరు పిఎస్లో. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన విచారణ ఎదుర్కోబోతూ ఉన్నారు.